నమస్కారం. ఈ రోజున విజయవాడ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్స్ వారి సమావేశానికి పూజ్యులు తిరుమల ట్రస్ట్ పీఠాధిపతి అయిన బాలస్వామి గారికి, సభాధ్యక్షులు రవికుమార్ గారి కళానాయకుడు వారికి, బాబా గారికి, మా కృష్ణా జిల్లా అధ్యక్షుడు సందీప్ నాగర్ శ్రీనివాస్ గారికి, ఎర్రాంజల్ గారికి, కిషోర్ గారికి, కేశవ్ గారికి, అలాగే ఇచ్చేసినటువంటి ఆర్య వైశ్య మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటాను. కొద్దిగా ముందుగా మీరు కొంతమందే నాకు తెలుసు, నా పరిచయం నేను చేసుకుంటాను. కొద్దిగా ముందు అధ్యక్ష వారు నువ్వంటే మేము పరిచయం చేసుకుంటాం కదా. నా పేరు శ్రీ రామ సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఆర్యవేశ్ మహాసభ అధ్యక్షుడిని. గౌరవనీయులు పెద్దలు టీజీ వెంకటేష్ గారు ఆధ్వర్యంలో ఆ రోజున నేను ఉండడం జరిగింది. మరి ఇప్పటికి ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది. రేపు మార్చి అయిన రేపులో ఫస్ట్ నుంచి మళ్ళీ కొత్త అధ్యక్షుడు వస్తారు. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి బయలాపరంగా మనం మారాలి. మనం బయలుగా వస్తే ఫిబ్రవరి మార్చిలో మండల జిల్లా అధ్యక్షులుగా ఎలక్షన్ జరగాలి. స్టేట్ అధ్యక్షుడు కూడా మార్చిలో జరగాలి. ఆ ప్రకారంగా బయలా ప్రకారం జరుగుతుంది. ఆ దాన్ని ఒక 4 నెలలు 3 నెలలు నాకు కలిసి వచ్చింది ఉంటాను. లేకపోతే ఈ బాడీకి 2 సంవత్సరాలు అయింది. పెద్దలు కూడా కోరారు ఎప్పుడు ఎలక్షన్ పెడతారని. మీరు ఈ విషయంలో ఎలక్షన్ పెట్టమని పెట్టేస్తాను, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. సమావేశంలోనే టీజీ వెంకటేష్ గారు అడిగారు, బైలా ప్రకారం జరపండి అని ఒకటే మాట ఇచ్చారు. మన బైలా ప్రకారమే ఫిబ్రవరి మార్చిలో ప్రొసీడింగ్ జరుగుతుంది. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఈ పదవులు అన్నది ఎవరైనా సరే 2 సంవత్సరాల పదవీ కాలంలో ఉంటారు. అది మర్చిపోయి కొందరు కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి, నేనే అధ్యక్షుడిగా ఉన్నాను, నాకు మళ్ళీ ఆశపడేవారు అందరూ మంది ఉంటారు. జిల్లాలు కానీ, గ్రామాలు కానీ, మండలాలు కానీ, పట్టణాలు కానీ అధ్యక్షుడిగా చేయాలి, ఆదివాసులకు ఏదో సేవ చేయాలి అని కోరికతో ఉంటారు. కానీ కొందరు మిత్రులే అనాలి, ఎందుకంటే ఆడ కూడా వాళ్ళు అన్నీ మర్చిపోయి ఏకంగా పదవులు పెట్టుకుని ఆడబడుతుంటారు. దానికి విరుద్ధం. జంగారెడ్డిగూడెం గ్రామానికి ఒకప్పుడు గ్రామం, ఇవాళ సిటీ అయిపోయింది. ఆర్యవేశ సంఘానికి టౌన్కి వైస్ ప్రెసిడెంట్గా మొదలు పెట్టాను నేను. 2 సంవత్సరాల పదవి కాలిన తర్వాత జంగారెడ్డిని ప్రెసిడెంట్ చేశాను. తర్వాత మండలాలు 2 సంవత్సరాలు చేశాను. జిల్లా ఆర్యవేశ సంఘానికి ముందుగా కోశాధికారిగా చేశాను 2 సంవత్సరాలు. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత జిల్లా అధ్యక్షుడిగా అయ్యాను. నెక్స్ట్ స్టేట్ ఆర్యవేశ మహాసభలో ఫస్ట్ 2 సంవత్సరాలు ఈసీ మెంబర్గా చేయడం జరిగింది. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అంటే నా ప్రొసీడ్ ప్రకారం నేను వెళ్తాను. అలాగే నేను పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీకి 12 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశాను. జంగారెడ్డిగూడెం ఏకగ్రీవంగా చేయడం జరిగింది. రోజే గారు ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు నేనే ప్రెసిడెంట్. ఎందుకు చేశానంటే నా పరిచయం ఎంతో తెలవాలి కాబట్టి ఈ సమావేశంలో అంత చెప్పక్కర్లేదు. మీ అందరికీ నా పరిచయ భాగ్యం కలిగినందుకు సంతోషంగా చెప్తున్నాను.
ఎందుకంటే పదవుల విషయం వచ్చేటప్పటికి మనవాళ్ళు చాలా చోట్ల కూడా ఈ 2 సంవత్సరాలు నేను చేసిన మాటల ప్రకారం మీతో పాల్పంచుకుంటే కొందరు వ్యక్తులకి ఆ టైం ప్రకారం గుర్తుకొచ్చి నాకు అన్నారు బాబా అని చెప్పి మారతారనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది. సరే దాన్ని అలా వచ్చేయండి విషయమే. దాని నిమిత్తం నాకు 20 అవార్డ్స్ కూడా వచ్చినాయి. అయితే అని పెద్దగా నేను చెప్పుకోను. ఇది మన విలేకరుల సమావేశం కాబట్టి మన ఆర్గనైజేషన్ కాబట్టి చెప్తున్నాను. మరి ఎన్నో సత్కారాలు కూడా పొందడం జరిగింది. ఈ రోజుకి ఎవరైతే నేను ఇస్తూనే ఉంటాను విగ్రహాలు. తర్వాత వాసవి అమ్మవారి ఖర్చు విగ్రహాలు 10,000 విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది. సమావేశంలో వచ్చిన కూడా నేను ఇచ్చే విగ్రహాలు. ఎందుకంటే నేను ఇచ్చే విగ్రహం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా కాలంలో 40 మండలాలకి నేను ఆయుర్వేద మంది ఇవ్వడం జరిగింది. ఇక క్యాంపులు అంటే మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా పెడతాం. మనం కూడా మా జగన్ పక్కన ఏలూరు పాటలో పెట్టడం జరిగింది. ఇలాగా చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈ వెంకటేశ్వర ఇవన్నీ చూసి నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎలక్షన్ ప్రకారమే జరిగింది. నన్ను రమ్మని నువ్వు చేయగలవా అన్నప్పుడు అక్కడ ఒక మాట చెప్పాలి. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, ఒక్కడ కూడా ముందుకు అధ్యక్షుడిగా ఉంటాయి. అంటే నేను గొప్పని చెప్పుకోను. ఆ ప్రభుత్వంలో ముందుకు రాగడానికి జిల్లా అధ్యక్షుడు స్టేట్ అధ్యక్షుడు ఒక్కడ కూడా రాలేదు. ఆఖరికి నా దగ్గరికి వచ్చింది. నేనంటే ఓకే అన్నాను. మరి ₹100 ఖర్చు పెట్టుకోవాలన్నాను. ఓకే అన్నాను. ఈ పూటకి నేను తిరిగేది 1,80,000 కిలోమీటర్లు. 1,80,000 కూడా కాదు, 1,80,000 కిలోమీటర్లు తిరిగి ఆంధ్రప్రదేశ్ మొత్తం 27 జిల్లాలు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అర్బన్ జిల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మండల సంఘాలు కూడా ఎంత జరుగుతుంది ప్రమాణ స్వీకారం. స్టేట్ అధ్యక్షుడు మండలానికి ఎవరు ఎక్కడ నేను వెళ్తాను. ఎందుకంటే మీరు రమ్మని ఆహ్వానిస్తున్నారు, మీరు వస్తున్నారు. మీరు కేకేయబట్టే నేను 1,20,000 తిరిగాను. లేకపోతే పాస్ పెట్టి కూర్చొని నేను కూడా కూర్చొని వాట్సాప్లో పెట్టుకుని ల్యాండ్లైన్లో పెట్టుకుని నేను కూడా షాప్లో కూర్చుంటాను. నాకు వ్యాపారం 4 రకాల వ్యాపారాలు ఉన్నాయి. నాకు 3 పిల్లలు. నేను కూడా అలాగే కూర్చున్నాను, అందరూ కూర్చున్నాడు అని దీన్ని విమర్శ కాదు నేను చెప్పేది. మనం కోర్టు తీసుకున్నా తిరగాలి. పదవి తీసుకున్న తర్వాత 6 వయసులకు ఏ న్యాయం జరుగుతుందో తెలియపరచాలి. అది కావాలి. ఇప్పుడు మీరు జర్నలిస్టులు మీరు అందరూ ఉన్నారు. మీరు ఎవరికైతే న్యాయం జరిగారో మిమ్మల్ని ఏదో స్టేజ్ చెప్పండి, మీరు చెప్పగలగాలి. ఫలాని 6 వయసుకు నేను ఈ రకంగా చేశాను అని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క 6 వయసులో కూడా ఎన్నో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు లేవు. పురాణాలు చెప్తే 1000 సంవత్సరాలు ఆయుర్వేదం చేసే సేవా కార్యక్రమంగా ఉంటాయి. కానీ నేను పదవి తీసుకున్న తర్వాత మీరు సేవ చేస్తే 6 వయసులు సేవ చేయండి. మీ గ్రామంలో ఉన్న చిన్న 6 వయసుని పైకి తీసుకొచ్చి అందరూ సహాయపడండి. ఏ గ్రామంలో పర్లేదు. ప్రభుత్వం వారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొన్ని కోట్ల రూపాయలు ప్రజలు కూడా జరుగుతుంది, అందరికి ఇస్తారు. కానీ 6 వయసుగా పుట్టినందుకు ఒక 6 వయసుని చిన్న అంటే పేద 6 వయసులు చాలా మంది ఉన్నారు. మీ గ్రామంలో ఒకటే పైకి తీసుకురండి. మీరు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఒక 5 లక్షలు 2 లక్షలు ఖర్చు పెడతాం కాదు. ఒక ₹1,00,000 ఆడికి షాప్ ఏదో పెట్టేస్తారు. 3 రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఏదో ఒకటి ఆడి బతికున్నంత కాలం కూడా ఫలాని 6 వయసు సంఘం నాకు లైఫ్ ఇచ్చింది అని చెప్పుకుంటాడు. అది కావాలి 6 వయసులో. అంతేకాదు గ్రామంగా ప్రమాణ స్వీకారానికి 7,000 మంది వచ్చారు. అది కూడా చెప్తాను. 7,000 మంది వచ్చారు గుంటూరు. కానీ మనం ఎంతమందికి ఉపయోగపడ్డామనే కావాలి మనకి. అది జర్నలిస్ట్ అవ్వచ్చు, 6 వయసు ఎవరైనా ఓకే, లాయర్లు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. దీనికి సంబంధించి రవిగారితో చెప్పడం జరిగింది. అంటే నా సుదీర్ఘంగా ఉన్న నా ప్రసంగం 15-20 నిమిషాలు పడుతుంది. రవిగారితో చెప్పడం జరిగింది, మీరు జర్నలిస్ట్ సంఘం పెట్టండి, నేను సపోర్ట్ ఇస్తాను చెప్పాను మీకు. అలాగే డాక్టర్స్ ఈయన సుబ్బారావు రాజమండ్రి, ఈయనండి ఫోటో తీసాడు.
ఈ ఆధ్వర్యంలో మన రాయమండ్రిలో డాక్టర్ సంఘం ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళు మీ అధ్యక్షుడు ఎవరంటే ఒక్క డాక్టర్ కూడా మాట్లాడి 70 మంది వచ్చారు, ఎవరో తెలవదు. మరి మీరు ఏం చేసే కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? మీరు కార్యక్రమాలు చేసుకున్నారు. మన సంఘం ఉంది, మనమే ఉంటాం. ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక ఐఏఎస్ కానీ, ఒక లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ కానీ మన క్యాడియం అది తెలవదు. తెలిసినవి అధ్యక్షుడు చేయాలి. అప్పుడు ఆరోగ్య సంఘాలు బలపడతాయి. వాళ్ళు చెప్పిన మాట అంటే రాయమండ్రి సిటీలో సుమారు 70 మంది డాక్టర్స్ ఉన్నారు, లేడీస్ అండ్ జెంట్స్. ఒక్కడు కూడా అధ్యక్షుడు అంటే ఆ ఒక్క ఊరే కాదు, ఏ ఊరైనా ఆరోగ్య సంఘాల పరిస్థితి ఎలాగే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి మీరు అభిషేకం క్యాకేయండి అని చెప్తున్నాం. ఎప్పుడైతే అభిషేకం క్యాకేసారో మన సంఘానికి ఉపయోగపడతారో వాళ్ళు కూడా ఏం చేయాలి అలాగే తెలుస్తుంటే మనం చేసే పనులు వాళ్ళ కార్యక్రమాలు తెలుస్తాయి, వాళ్ళు కూడా మనకు సహాయపడతారు. వాళ్ళు మేము అడిగింది ఒకటే, మన సంఘం పెడతారు, మీరు ఆర్యవెన్స్కి ఏ రకంగా సహాయ సహకారం అందిస్తారని అడిగారు. వాళ్ళు అందిస్తే సంఘం పెట్టేది చిన్న చిన్న ఆర్యవెన్స్కి సహాయ సహకారం అందించాలి. అలాగే చార్టెడ్ అకౌంట్లో పెడతాం త్వరలో. అలా పదవి ఉందా లేకపోయినా ఏర్పాటు చేసుకుంటే కనుక మేము వెళ్తాము. మరి ఈ రకంగా ముందుకు వెళ్తూ మీ అందరికీ అన్ని సమావేశాలు చెబుతూ అందరినీ కలుపుకోవాలండి. మనందరం కూడా నాతో సహా కొద్దిగా ఈగో ఎక్కువ ఉండదు మనకి కంపల్సరీగా. ఎందుకంటే వయసులు కాబట్టి కొద్దిగా ఈగో ఉండదు, అది తగ్గించుకోండి. పక్క ఆరోగ్యం లేకుండా ఎవరుంటే కాపాడండి. ఏదైనా సమస్య వస్తే కలిసి పోరాడండి అని చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పారు రవి గారు, ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా అమ్మాయి దగ్గర స్టేషన్లో కూర్చోబెట్టారు. కనుక మాకు తెలిసింది ఆ విషయం. అక్కడ మాకెవరో ప్రోటోకాల్ ఉండదు. మాకు జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే నేను నిలబడ్డ కారణం అక్కడ లోకల్ విషయానికి పేమెంట్స్ ఇవ్వలేదన్నాడు. మరి ఆడమనిషి ఎలా తీసుకెళ్ళని అడిగాను. నేను మాట్లాడుతున్నాను అన్నారు. ఈ రోజు నాకు ఫోన్ చేయలేదు. 2 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఇవాళ విమర్శలు చెప్పేది ఎలా ఉంటే మన జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షుల పనులు. ప్రకాశం జిల్లా పొద్దులంతా గంటల నుంచి 7 గంటల పడుతుంది. వెళ్ళాను, 50 మంది మా వైస్ ప్రెసిడెంట్ అన్నాడు, తీసుకెళ్ళాం, ఆ పలకరించాం, జరిగిన విషయం చెప్పారు. మా చాలా సహకారం చేస్తాను చెప్పాము. లాయర్లు కూడా తీసుకెళ్ళారు. హైకోర్టు లాయర్ విజయవాడ రాజేశ్వరరావు, ఆయన కూడా సలహాలు ఇచ్చారు. ఆ ప్రకారం చేయమన్నారు. మేము వెళ్ళి చేసిన తర్వాత ఆ సాయంకాలమే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు, శాఖ వర్గం ఎంక్వైరీ చేయమని. జరిగిన విషయం ఒక అన్యాయం జరిగితే మీరు మాకు చెప్పాలి. అక్కడ జిల్లా అధ్యక్షుడు మండలాధ్యక్షుడు చెప్పాలి. మా అందరం మాకు మేము వచ్చే హక్కు మాకు లేదు. స్టేట్ ప్రెసిడెంట్ మాకు బయట ఉండదు. గ్రామ ప్రెసిడెంట్ అయినా మండల ప్రెసిడెంట్ అయినా అని తెలియపరచాలి. అయితే తెలియపరచక ఎవరైనా తెలియపరచవచ్చు. దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అని ప్రకాశం జిల్లా వదిలేద్దాం, 4 గంటలు కూర్చున్నాం, మంచిగా మాట్లాడించాం, దాని సలహాలు చెప్పాం. మరి ఇక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ జిల్లా అధ్యక్షుడు చేసిన పనికి మాకు ఎంత కుదరలేదు. ఇప్పుడు అది ఎవరో వెళ్ళింది వేరు, మహాస్వార్థంలో వెళ్ళింది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీ జర్నలిస్టులు ఒక సూత్రం కూడా, ఒక సామెత కూడా ఉంది. రవి కాంతం చోట కబు కూడా కాదంటే మీరు కబులాంటి చూడలే. మీరు ఎక్కడికైనా ఏదైనా సాధించగలరు. ప్రభుత్వాన్ని పడగొట్టగలరు, ప్రభుత్వాన్ని పెట్టించగలరు. అలాంటి మీరు తప్పు జరిగినప్పుడు బయటికి ఎవరు రావచ్చే పరిస్థితి మీ దగ్గర ఉండదు. మీరే చేయగలరు సంబంధ. అక్కడ తెలియపరిచిన బాధ్యత కూడా మీకే ఉండదు. అందరికీ చేయాలి. మీరు ఆర్యవేశులనే కాదు. కాకపోతే ఆర్యవేశులుగా ఉన్నందుకు నిజంగా నిష్పాదించ జరిగిన తర్వాత మీరు దాన్ని అందరికీ తెలియపరిచే విధంగా అన్ని పేపర్లు కూడా రావాలి. ఎప్పుడైతే ఇలాగ జరుగుతుందో ఎదుటి వ్యక్తులు భయపడతారు. అరే వాడు మన వేదన చేస్తే మన మీద వద్దురా,
మరి ఆంధ్రప్రదేశ్ తెలుస్తుందని సూచన కలగాలి. కొవ్వూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 100 మంది వెళ్ళాం. సిఐ గారు వెంటనే చెప్పాడు, సార్ ఇక్కడ ఏం లేదు, చాలా చిన్నగా మేము చూసుకుంటాం అన్నారు. ఆ ఊర్లో ఉన్న వయసులు ఉంటే కుటుంబాలు కొట్టారు, చందా ఇచ్చినా కూడా కొట్టారు. మేము వెళ్ళాం కొవ్వూరు దగ్గరికి. కొవ్వూరులో 50 మంది వచ్చారు, మేము 20 మంది 70 మంది దగ్గరికి వెళ్ళాం. అన్నీ సెటిల్ అయిపోయింది. లెటర్ రాపించాం, ఎప్పుడో దాడి జరగదో, దాడి జరిగితే బాధ్యత అని చెప్పి. అది ఎందుకు రాయించారు? మనందరం కలిసి బట్టే. కానీ కొందరు వ్యక్తులు అందరూ కాదు, అక్కడే ఉంచుకుంటారు, విషయం తెలియపరచకుండా. దానికి జిల్లా అధ్యక్షుడు ఏం చేయలేడు, ఆరోగ్య సంఘం స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఏం చేయలేడు. వాళ్ళు తెలియపరిస్తే ఏం చేయాలో చెప్తాం, మేము వెళ్తాం, సూచన చేస్తాం, అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, లేదా శాఖాపరమైన మంత్రులు కలుస్తాం, కలిసి చెప్పించేయాలి. అది లేదు కొందరు విషయం. సరే, ఈ రోజున మరి రవి గారు సమావేశం పెట్టినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఎంతో కష్టపడ్డాడు ఆయన. ఆదివేశంటే ప్రాణం పోస్తాడు ఆయన. ఎందుకంటే ప్రతి వార్త కూడా ఎక్కడ ఎవరు పెట్టినా కూడా రాస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ మీడియాతో ఉంది, పైకి ఎక్కాలన్నా కింద దిగాలన్నా అంతా మీడియాతోనే పడదంతా. మరి కావున మీరు కూడా మీ గ్రామాల్లో కానీ మీరున్న జ్యూడిస్లో ఏదన్నా విషయం జరిగితే మీ అధ్యక్షుడితో పాటు మీతో పాటు సంఘాన్ని కూడా తెలియపరచండి. వాళ్ళు కూడా కలుస్తారు. కలవాలన్న కోరిక ఎవరు కూడా సింగల్గా చేయలేరు, అందరూ ఇద్దరు ఏదైనా జరుగుతుంది. కావున ఇందాక ప్రభుత్వం చెప్పారు, వెళ్ళండి, మీరు వెళ్ళండి. అక్కడ సంఘానికి కూడా తెలియపడడం జరగకపోతే మీరు బాధ్యతగా దాన్ని కూడా తీసుకుని తెలియబెడితే వాళ్ళు మనమందరం ఒకటే, మీరైనా మేమైనా ఒకటే. మీ పదవులు వేరు, మా పదవులు వేరు. మీరు ఆదేశ పదవి, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఇమీడియట్గా అపాయింట్మెంట్ మీకు ఇచ్చేస్తారు. మేమంటే మాకు రిలేట్ అవుతుంది, పార్టీ కాదు కాబట్టి, సంఘాలు కాబట్టి. కావున దయచేసి మీరందరూ కూడా ఏదైనా తేడా జరిగితే అక్కడ జిల్లా సంఘానికి మండల సంఘానికి చెప్పండి. ముందు మీ అధ్యక్షుడి గారిని ఫోన్ చేసుకోండి, మేము వద్దాం అది చెప్పాలి కదా. ఇవాళ చేయండి, సహకరించండి. మీరు మేము అందరం వారి విషయమే, అందరం కలిసి తేడంటే పోరాటం చేద్దాం. మాకైతే ఏ అభ్యంతరం లేదు. ఇలాంటి ఎన్నో మేము తిరిగాం, చేసాం. కావున మరి మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఆర్యవైశ్యులు అంటేనే ఐక్యత లేని కులం అని అందరికీ తెలుసు. నేను ఉన్నమాట డైరెక్ట్గా చెప్తాను, స్టేజ్ మీద చెప్తాను, నాకేం మొగవాడం లేదు. ఎందుకంటే ఇగో అని చెప్పింది దాని గురించి నేను చెప్పింది ఇగో. ఒక పైకి వెళ్తుంటే రాజకీయంలో మనవాడు ఎక్కడాగెత్తారు, మన శత్రువులు లేకపోతే రాజవేసిన శత్రువు. అది పోవాలి. అది పోయినప్పుడే మన కులం బాగుపడితే వాసవి అమ్మవారు చెప్పిన మాటలు మన దృష్టిలో ఉంచుకొని ఎప్పుడైతే ఈర్ష్య ద్వేషాలు మనకు పోతాయో అప్పుడు మన కులానికి మంచి పేరు ప్రతిష్ట వస్తాయని చెప్పి మీకు తెలియపరచడం జరుగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ రవికుమార్ గారికి వారి టీం ఇక్కడ టీం చెప్పలేదండి. మీ అందరూ కూడా ఈ సేవ చేయాలి. దాంతోపాటు మీరు కూడా మీ వ్యాసాల్లోనూ మీరు రాసే స్టోరీస్లోనూ ఆర్యవేశకు సంబంధించి మీకు తెలిస్తే కొన్ని దాన్ని పట్టుకుని కొంచెం రాస్తే మనలందరూ చదువుకునే కొంత మారుతారు. మారేటువంటి బాధ్యత మీ చేతుల్లోనే ఉండదు. మేము స్టేజ్ మీద అని చెప్పినా సరే అంటారు, కింద దిగా మళ్ళీ చచ్చిపోతున్నారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే విషయాలే. కానీ మీరు తలుచుకుంటే వదిలిపెట్టరు. అందుకనే మీతో కూడా నేను పాల్గొంచుకుంటున్నాను. మరి ఈ రకంగా ముందుకెళ్తూ జర్నలిస్ట్ అనేది కావాల్సిన కోరికలు అంటే కాదు, మీకు ఏదో ఇళ్ల స్థానాలు ఉంటాయి, పెన్షన్లు అనేవి ఉంటాయి, కార్లు రైలు వెళ్ళినప్పుడు మీకు కార్డ్స్ ఇస్తుంటారు. అన్ని రకాలుగా మీరు ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ప్రభుత్వంతో పోటీ పడుతూ మీరు ముందుకెళ్తూ ఎంత ఓపికగా నా ఉపన్యాసాలు విన్నందుకు మీ అందరికి కూడా
నా హృదయ నమస్కారం తెలియబెట్టుకుంటే సెలవు తీసుకుంటాను.